వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. 2023 తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి ఫీలింగ్స్ వ్యక్తం చేశారో ఇప్పుడు వైసీపీ పార్టీ నాయకులు తమ ఓటమికి గల కారణాలపై అలాంటి భావాలని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారు. కానీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఆ ఓటమిని ఒప్పుకోలేదు. ఆయన మాదిరిగానే జగన్ కూడా తమ పార్టీని ఓడిపోలేదని, టీడీపీ తప్పుడు వాగ్దానాలతో ప్రభావితపై టీడీపీ కూటమికి జనం పట్టం కట్టారని జగన్ పేర్కొన్నారు. ఇలాంటి స్వీయ ఓదార్పు మాటలు పార్టీ సభ్యులను లేదా ప్రజలను మెప్పించే అవకాశం లేదు. వచ్చే 5 ఏళ్లలో వైసీపీ కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొంది విశ్వాసాన్ని తిరిగి పొందాలంటే జగన్ బీఆర్ఎస్ నాయకత్వం నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్న తర్వాత వైసీపీ లాగానే బీఆర్ఎస్ కూడా నిరుత్సాహానికి గురైంది. లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ విఫలమై పార్టీ నేతలు సభ్యులను మరింత చేజార్చుకుంది. ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి జంప్ చేశారు. మరికొంతమంది త్వరలో అధికార పార్టీలో చేరే అవకాశం ఉంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ నాయకులతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లోని నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. అయినా పార్టీ అగ్ర నాయకత్వం ఆశలు వదులుకోలేదు. పార్టీ అధిష్టానం తన సోషల్ మీడియా నెట్వర్క్ ను బలోపేతం చేయడంతో పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేయడంపై దృష్టి సారిస్తుంది. మెరుగైన రైతు బంధు పథకం, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం, మహిళలకు 2500, దళిత బంధు వంటి ఎన్నికల ముందు హామీలు అమలు చేయకపోవడం వంటి వాటిపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాలను హైలైట్ చేస్తున్నారు. ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగేలా వచ్చే 4 ఏళ్ల పాటు ఈ ప్రచారాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పాలన కంటే కేసీఆర్ పాలన చాలా బాగుందని ప్రజలు భావించేలా చేయడమే బీఆర్ఎస్ నాయకత్వ లక్ష్యం. ఇది బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడానికి సహాయపడుతుందని వర్గాలు తెలిపాయి.